హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టడీ సర్కిల్. మనం ఈ ఇండియన్ ఎకనామీ సంబంధించి గ్రూప్ 2 ఎకనామీలో మనం ఈ అగ్రికల్చర్ పార్ట్లో ఉన్నాం. అగ్రికల్చర్లో భాగంగా లాస్ట్ క్లాస్లో భూ సంస్కరణలు, దాని తర్వాత వ్యవసాయ ధరల విధానం అని చెప్పేసి వ్యవసాయ ధరల విధానం దాంట్లో భాగంగా మనము ఈ ఏవైతే ఎంఎస్పి అని చెప్పేసి, అదేవిధంగా జారీ ధర అని చెప్పేసి, నెక్స్ట్ సేకరణ ధర అని చెప్పేసి ఇట్లా కొన్ని ధరల గురించి, లేకుంటే హామీ ధర అని చెప్పేసి, సలహా ధర అని చెప్పేసి ఇట్లా కొన్ని ధరల గురించి చూసినాం. అదేవిధంగా మనకి ఎంఎస్పిలో భాగంగా 24 పంటలకి ఎంఎస్పి కలిగిస్తుంది. దాంట్లో 14 ఖరీఫ్ పంటలు, 10 ఏమో రబీ పంటలు అని చెప్పేసి చూసినాం. అదేవిధంగా ఒక ఎఫ్ఆర్పి అనేది మనకి చెరుకు ఉంటుంది అని చెప్పేసి మనం చూడడం జరిగింది లాస్ట్ క్లాస్లో. ఇవి కొంచెం మనం మైండ్లో పెట్టుకోవాలి, ధరలకు సంబంధించిన డిఫరెన్సెస్, రైట్. అయితే మనం ఈ క్లాస్లో వ్యవసాయ ధరలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి దీనికి సంబంధించి ఆహార భద్రత చట్టం అని చెప్పేసి ఉంటుంది. మనకి ఆహార భద్రత చట్టం 2013లో వస్తుంది మనకి. ఇది ఆహార భద్రత చట్టం 2013. దీన్నే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 అని చెప్పేసి పిలుస్తాం. ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013లో వచ్చేటప్పటికి మన ఈ ఆహార భద్రతకు సంబంధించి ఎలాంటి అంశాలు మనకి, అంటే దేని పర్పస్లో దీన్ని చేయడం జరిగింది. ఆహార భద్రత చట్టం అనేది మనకి జనరల్గా బిలో పావర్టీ లైన్, ఎవరైతే దారిద్ర్య రేఖకు దిగువన, పేదరిక రేఖకు దిగువన ఉంటారో వాటిని మనం బిలో పావర్టీ లైన్ అని చెప్పేసి అంటాం. ఆ బిలో పావర్టీ లైన్ ఉన్న వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే విధంగా వాళ్ళకి మనకి ప్రతి వ్యక్తికి, ప్రతి ఒక్కరికి ఒక 7 కేజీల ఆహార ధాన్యాలు, లేదా ఫ్యామిలీ అనుకోండి, ఫ్యామిలీకి అయితేనేమో 35 కేజీస్ ఆహార ధాన్యాలు ఇచ్చే విధంగా ఒక రూపకల్పన చేసి తక్కువ ధరకి, ఇట్లా తక్కువ ధరకు ఆహార పదార్థాలు, ఆహార ధాన్యాలు ఒకరికేమో 7 కేజీలు, లేదా ఒక ఫ్యామిలీకి అయితేనేమో 35 కేజీస్, ఇట్లా మనకి తక్కువ ధరకి ఆహార ధాన్యాలు ప్రొవైడ్ చేసే విధంగా ఒక ఆలోచనతోని మనకి దీన్ని ఈ ఆహార భద్రత చట్టం కింద ఆలోచన చేసుకొని మనకి 2011 డిసెంబర్లో మనకి ఒక ముసాయిదా బిల్లును రూపొందించుకొని మనకి 2012 వరకు దీన్ని ఎవరైతే 2011 సంబంధించి ఆ ముసాయిదా బిల్లు ప్రవేశపెట్టారు, దానికి సంబంధించి కొన్ని ప్రతిపక్షాల పార్టీల నుంచి కూడా అభిప్రాయాలు సేకరించి 2012లో మళ్ళీ పార్లమెంట్లో ప్రవేశపెడితే 2013లో మనకి ఇది ఆమోదం అనేది చెందుతుంది. ఇది మనకి ఆర్డర్. 2011లో ఒక ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టి దాంట్లో 2012 వరకు ఎవరైతే ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళని అభిప్రాయాలు తీసుకొని దానికి సంబంధించి ఆ పార్లమెంట్లో ప్రవేశపెడితే 2013 వరకు మనకి 2013 ఆగస్టులో ఇది మనకి ఆమోదం పొందుతుంది, ఆగస్టు 5న, రైట్. ఇట్లా 2011 నుంచి 13 వరకు దీని మీద, ఈ ఆహార భద్రత మీద మనకి బీపీఎల్ పేదరిక రేఖకు దిగువన ఉన్న వారికి ఆహార భద్రత కల్పించే విధంగా, ఆహార ధాన్యాలు ప్రొవైడ్ చేసే విధంగా ఆలోచన అయితే చేసి ఈ చట్టాన్ని అయితే ఈ విధంగా తీసుకురావడం జరిగింది. అయితే దేనికంటే ముందే ఈ 2013 ఆగస్టులో మనకి ఆమోదం పొందిందని చెప్పేసి అన్నాం కదా, అట్లా 2013 సెప్టెంబర్ 13న, సెప్టెంబర్ 12న అయితే మనకి ఇది ఆగస్టులో పార్లమెంట్లో ఆమోదం పొందితే సెప్టెంబర్ 13న మొత్తానికి మనకి చట్టంగా మారుతుంది. ఎందుకు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేది మనకి 2013 సెప్టెంబర్ 12న మనకి ఆమోదం అయితే చేస్తాడు కాబట్టి మనకి చట్టంగా మారిపోతుంది. అయితే ఈ చట్టంగా మారే కంటే ముందే మనకు 2013 జూలై 5న ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా, ఇది గుర్తుపెట్టుకోవాలి మనం, ఎందుకు చెప్పాలా, ఇది మనకి చట్టంగా మారింది 2013 సెప్టెంబర్ 12 అయితే ఇది ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది 2013 జూలై 5న ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా. రాష్ట్రపతి ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా దీన్ని అమల్లోకి తీసుకొస్తారు. ఎందుకంటే ఆల్రెడీ ఫుడ్ సెక్యూరిటీ మీద చట్టం కంటే ముందే దాన్ని కొంత ఈ ఆహార ధాన్యాల మీద ప్రజలకి అవసరం, ఆహారం అనేది నిత్యం అవసరం కాబట్టి ఆహార ధాన్యాల మీద ముందే ఇంప్లిమెంటేషన్ తీసుకొచ్చి ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా ముందే అమల్లోకి తీసుకురావడం జరుగుతుంది. చట్టం అనేది అంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కింద
చట్టం అనేది ఇప్పుడు చేస్తారు 2013 సెప్టెంబర్ 12. అలాంటి ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా మనకి జూలై 5 తారీఖు నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది 2013 జూలై 5న అమలు అయితే 2013 సెప్టెంబర్ 12న చట్టమేమో తర్వాత అవుతుంది, అమలేమో ముందు అవుతుంది అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది మనకి చట్టానికి సంబంధించిన విషయం. నెక్స్ట్ ఫైనల్గా మనకు 2011 నుంచి ట్రై చేస్తే 2013లో చట్టం అవుతుంది. అది సెప్టెంబర్లో చట్టం చేస్తారు, మనకి దానికి ముందే బిఫోరే జూలైలోనే మనకి ఇంప్లిమెంట్ అవుతుంది. అట్లా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే జనరల్గా మనకి బీపీఎల్ కుటుంబాల వారికి ఫస్ట్ ఆలోచన ఎట్లా ఉండంటే 7 kgs పర్ క్యాండిడేట్ అని చెప్పేసి, అదేవిధంగా ఎబో పవర్టీ లైన్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి 3 kgs అని చెప్పేసి ఒక ఆలోచన ఉండే. కానీ దాని తర్వాత ఈ బీపీఎల్ కావచ్చు, అదేవిధంగా ఏపీఎల్ కావచ్చు, వీళ్ళిద్దరికి కూడా ఏంటంటే ఎవరికైనా కూడా రైసు బియ్యం వచ్చేసి 3 kgs, గోధుమలు వచ్చేసి 2 kgs, ఓకే, జొన్నలు వచ్చేసి 1 kg. ఇట్లా ఒక్కొక్కరికి ఏపీఎల్ అయినా కూడా బీపీఎల్ అయినా కూడా ఒక్కొక్కరికి ఈ విధంగా ఇవ్వాలని చెప్పేసి ఒక ముసాయిదాను రూపొందించి, ముసాయిదాలు ఈ విధంగా ఉండే, రైట్. ఈ విధంగా ఉన్నప్పటికీ దాన్ని ఆహార భద్రత చట్టం కింద తీసుకురావడం జరిగింది 2013 వరకు. అంటే మనం ఈ ఏపీఎల్ అయినా బీపీఎల్ అయినా ఏంటంటే ముసాయిదాలో భాగంగా ఉండే 2011లో మనకి ముసాయిదా ఏర్పాటు చేస్తారు కదా బిల్లులో భాగంగా ఈ విధంగా అనుకున్నారు. అంటే బీపీఎల్ వారికి ఏమో 7 kg ఇవ్వాలి, ఏపీఎల్ వారికి ఏమో 3 kg ఇవ్వాలని చెప్పేసి అనుకున్నప్పటికీ లాస్ట్కి ఇంప్లిమెంటేషన్లో భాగంగా చట్టం రూపకల్పన చేసే విధంలో భాగంగా బియ్యం 3 kg, గోధుమలు 2 kg, జొన్నలు 1 kg అని చెప్పేసి ఆల్రెడీ చట్టంలో రూపొందించడం జరిగింది ఫైనల్గా, రైట్. ఇది అయితే మరి దీని ద్వారా మనకి ఈ చట్టం వల్ల మనకి ఉపయోగాలు ఏ విధంగా ఉన్నాయి, చట్టం చేసుకున్నాం మరి ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే మనకు జనరల్గా జాతీయ మనకి గ్రామీణ వ్యవస్థలో భారతదేశంలో గ్రామీణలకు సంబంధించి 70%, 75%, అదేవిధంగా పట్టణాల్లో మనకి 50% అయితే యూజ్ ఉందంట, ఉపయోగపడుతుంది. మరి టోటల్గా చూస్తే ఓవరాల్గా చూస్తే మనకి 70% లేదా 2/3 వంతు మనకి బెనిఫిట్ ఉంది అని చెప్పేసి, అందరికీ బెనిఫిట్ ఉందని చెప్పేసి మనకి ఈ చట్టం ద్వారా ప్రయోజనం కలుగుతుందని చెప్పేసి చెప్పొచ్చు. అట్లా మనకి ఇంతకుముందే అంటే 2013 కంటే మరి ఆహార భద్రత చట్టం లేదంటే చట్టం లేదు కావచ్చు, కానీ ఆహారానికి సంబంధించిన కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి ఆహార ధాన్యాలకు సంబంధించి ఈ చట్టం కిందకి తీసుకురావడం జరిగింది. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద 2013 కింద చేయడం జరిగింది. నేను చెప్పేది ఏంటంటే 2013 కంటే ముందు కూడా ఆహార ధాన్యాలు ప్రొవైడ్ చేసే ప్రభుత్వం చేసినాయి. అట్లాంటి అంశాలను అన్నింటినీ కూడా చట్టం కింద తీసుకురావడం వల్ల వాటికి చట్టబద్ధత అనేది ఉంది. ఏదైనా చట్టం కింద తీసుకొచ్చినప్పుడు చట్టబద్ధత కల్పించబడుతుంది, అది ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ప్రతిదాన్ని కూడా ఈ 2013 ఆహార ధాన్యాలకు సంబంధించి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద తీసుకురావడం జరిగింది. మనకి బెనిఫిట్ ఎట్లా ఉంది అంటే గ్రామాల్లో ఏమో 75%, పట్టణాల్లో ఏమో 50%, ఓవరాల్గా చూస్తే మనకి 70% లేదా 2/3 వంతు కూడా దీనివల్ల ప్రయోజనం ఉందని చెప్పేసి చెప్పవచ్చు. అట్లా మరి దీని కిందికి మనకి చూసుకుంటే ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తామంటే మనకి ICDS ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సెక్యూరిటీ స్కీమ్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ అంటే మనకి అంగన్వాడీస్ ఉంటాయి, రైట్. అంగన్వాడీస్లలో పిల్లలకు కావచ్చు, బాలింతలకు కావచ్చు, గర్భిణీలకు కావచ్చు, ఇట్లా వీళ్ళందరికీ, ఓకే. అదేవిధంగా ఇంకా 12 to 16 years బాలికలకు కావచ్చు, వీళ్ళందరికీ యూజ్ అయ్యే విధంగా దీన్ని NFSA కింద తీసుకురావడం జరిగింది. అదేవిధంగా MDM మిడ్ డే మీల్స్ అని చెప్పేసి అంటాం. మనకి ప్రభుత్వ పాఠశాలలో 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా ఇంప్లిమెంట్ అవుతుంది ప్రస్తుతానికి. అంతకుముందు అయితే 1st నుంచి 5th వరకు ఉండేది, దాని తర్వాత హై స్కూల్ లెవెల్లో కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇట్లా MDM కూడా మనకి NFSA కింద తీసుకురావడం జరిగింది. అదేవిధంగా PDS పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ అంటే మన ప్రజా పంపిణీ వ్యవస్థను కూడా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కింద తీసుకొని రావడం జరిగింది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంగన్వాడీలు కావచ్చు, అదేవిధంగా ప్రైమరీ స్కూల్ నుంచి హై స్కూల్ వరకు కావచ్చు పాఠశాలను, అదేవిధంగా ప్రజలకు పంపిణీ చేసే
వ్యవస్థ కూడా మనకి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద తీసుకురావడం జరిగింది. అంటే ఇప్పుడు మనం ఇవన్నిటి మనం యాక్ట్ కింద తీసుకొచ్చినాం, ఓకే, చట్టం కింద తీసుకొచ్చినాం కాబట్టి వీళ్ళందరికీ మనకు చట్టబద్ధత ద్వారా ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేయాల్సి ఉంటుంది. పాఠశాలలో కావచ్చు, అంగన్వాడీలలో కావచ్చు, ప్రజా పంపిణీ వ్యవస్థలో కావచ్చు, ఖచ్చితంగా చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా మనం ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద తీసుకురావడం జరిగింది. మేజర్గా వీళ్ళకే కాకుండా చెప్పినాం కదా, మెటర్నిటీ బెనిఫిషరీ స్కీమ్ కూడా ఈ ఎన్ఎఫ్ఎస్ కింద తీసుకురావడం జరిగింది. అట్లా మనకి ఈ 3 తీసుకొచ్చాం. మళ్ళీ ఇక్కడ మనము ఈ 12 to 16 అని చెప్పేసి అన్నాం కదా, 6 నెలల నుంచి ఇక్కడ పిల్లలు వచ్చి చూసుకుంటే ICDS కింద 6 months నుంచి మనకి 14 years వరకు బాలికలకి దాదాపు 600 కిలో శక్తిని పొందే ఆహార ధాన్యాలను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఈ ICDA కింద మనకు పిల్లలని చెప్పినాం కదా, ఇక్కడ బాలికలను తీసుకుంటే 6 months నుంచి, అంటే పిల్లలందరికీ 6 months నుంచి వర్తిస్తుంది. అయినప్పటికీ 6 నెలల నుంచి 14 years బాలికలకు కూడా ప్రత్యేకమైన ఆహార ధాన్యాలు ప్రొవైడ్ చేసే అందుబాటులో ఉంది మనకి. అదొకటి. నెక్స్ట్ చూస్తే మనకి ఇది ఇంప్లిమెంటేషన్ ఎవరు చేస్తారు అంటే మనకి ఇది జాతీయ ఆహార భద్రత చట్టం కాబట్టి ఇక్కడ జాతీయ అని చెప్పేసి మనం రాసుకోవాలి. ఓకే, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ ఇంప్లిమెంటేషన్ ఎవరు చేస్తారంటే రాష్ట్రాలు చేస్తాయి. ఓకే, మరి రాష్ట్రాలకు కేంద్రం ఏం చేస్తుందంటే దాదాపు 6 నెలలకు సరిపడా ఆహార ధాన్యాలు ప్రొవైడ్ చేస్తుంది. ఆహార ధాన్యాలను ప్రొవైడ్ చేసి ఇంప్లిమెంటేషన్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దాని ద్వారా ఆహార ధాన్యాలను సరఫరా రాష్ట్రాలు చేయడం జరుగుతుంది. ఇది మనకి అట్లా మనకి 2013 ఈ NFAC సెక్యూరిటీ కింద, అంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద మనకి ఎవరైతే గృహిణి ఇంటి యాజమానురాలు ఉంటుందో వాళ్ళ పేరు మీద నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డు మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అట్లా ఆ కార్డు ద్వారా మనకి రేషన్ కానీ మిగతా సరుకులు కానీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది PDSలో భాగంగా. ఓకే, ఇది మనకి ఆహార భద్రత చట్టం 2013. అంతకు ముందు కూడా ఆహార ధాన్యాలను ప్రొవైడ్ చేసిళ్ళు, కాకపోతే చట్టబద్ధత కల్పించింది 2013 మనకి జూలై 5న మనకు చట్టబద్ధత కలిగింది, ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. సెప్టెంబర్లో భాగంగా మనము దీన్ని అమల్లోకి తీసుకొచ్చినాం. ఓకే, ఇది ఫైనల్గా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఫైనల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు మనకి జూలై 5th ఇంప్లిమెంటేషన్కి వచ్చింది. సెప్టెంబర్లో మనకి యాక్ట్ అయితే ఆమోదం అయితే పొందుతుంది. ఓకే, ఇది మనకి ఆహార భద్రత చట్టం 2013 అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి ఈ ICDS కానీ MDM కానీ PDS కానీ ఇవన్నీ యాక్ట్ కింద తీసుకురావడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.